హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఫ్లెక్సీల తొలగించినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరు ఏం చేయలేరని అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ పేరు చెప్పుకొని చంద్రబాబు భజన చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయన వర్ధంతి చేయడం దారుణమని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నిస్తున్నారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు. ఎన్నికల్లోపు నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. ఎక్కడో ఒకటి పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడో దోసుకోమని చెప్పండి. జన సమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్పి